ఈరోజు హుస్నాబాద్లో ఎల్లమ్మ చెరువు, హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా, మల్లెపూర్ మల్లె చెట్టు చౌరస్తా దగ్గర స్థానిక నాయకులందరితో కలిసి పాదయాత్ర ఇంటింటికి తిరిగినాం. తప్పకుండా కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ప్రజలందరూ తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని జీవింపజేయాలనే ఆలోచనతో నడుస్తాను. తర్వాత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ 2 కోట్ల ఉద్యోగులు కానీ, 15 లక్షల రూపాయలు నగదు కానీ, రైతుల ఆదాయం రెట్టింపు కానీ, రైతులకు సంబంధించిన పెన్షన్ కానీ ఇవ్వకపోగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిచింది. టీఆర్ఎస్ పార్టీ కూడా 3016 రూపాయలు ఇవ్వలేదు, ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ దళిత బంధు ఇవ్వలేదు, బీసీ బంధు ఇవ్వలేదు. దాని తర్వాత రైతులకు రుణమాఫీ ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు. చాలా కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మాట మేము అమలు చేస్తాం. ఉచిత కరెంటు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు చేసినాం. ఇవాళ కూడా 2023 అధికారానికి వచ్చిన తర్వాత ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కావచ్చు, మళ్ళీ 500 రూపాయల సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, 10 లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు, రేపొద్దున కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు అందరికీ కలిపి 4000 పెన్షన్ కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, రైతు రుణమాఫీ 2 లక్షలు కావచ్చు, 500 రూపాయల బోనస్ కావచ్చు. ఇవన్నీ కూడా ప్లస్ 3500 ఇళ్ళు నియోజకవర్గానికి శాంక్షన్ అయి ఉన్నాయి. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. మా మీద విశ్వాసం ఉంచమని కోరుతాను. దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాల్గొనితే రావు. 5 సంవత్సరాల అధికారంలో ఉంటాం కాంగ్రెస్లో. తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాకుండా నేను ఈ హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా అనేకమైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చే సంకల్పం ఉంది. గౌరవల్లి ప్రాజెక్టును కూడా పూర్తిగా పొలాలకు నీళ్ళు అందించేటువంటి ఆలోచన ఉంది. దాంతోపాటుగా టూరిజం కింద ఎల్లమ్మ చెరువు కావచ్చు, మహాగండి కావచ్చు, మహాసముద్రం గండి కావచ్చు, ఇవన్నీ కూడా టూరిజం క్లస్టర్ కింద చేసి డెవలప్మెంట్ చేస్తామని తప్పకుండా ఆశీర్వదించి, నన్ను గెలిపించి ఆశీర్వదించి ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యులు ఇస్తే నాకు మరింత శక్తి వచ్చి నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం ఇవ్వడం ఆశీర్వదించాలని కోరుతాను.